సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు టెక్ వరల్డ్ ఛానల్ ని. అలాగే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నా లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ ని మరియు కొత్త వీడియోస్ ని మీ మెయిల్ నందు అందరికంటే ముందు పొందడానికి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ వరల్డ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు మన ఫొటోస్ని ఎలాగ కదిలేలాగా చేసుకోవాలి. సో అది ఎలా అంటే చూడండి, నేను మీకు కొన్ని ఇమేజ్ అనేవి చూపిస్తాను. సో చూశారు కదా, ఈ విధంగా ఇది యాక్చువల్లీ ఇది ఇమేజ్ అండి, కానీ దీన్ని నేను కదిలేలాగా చేశాను. సో ఇది ఎలాగ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు వాచ్ చేయండి. మీకు నచ్చితే డెఫినెట్లీ నా వీడియోకి లైక్ ఇవ్వండి. సో చూడండి ఫ్రెండ్స్, మీరు మీ ఫోటోని కదిలేలాగా చేసుకోవాలంటే ప్లే స్టోర్లో ఒక యాప్ అనేది మీకు దొరుకుతుంది. ఆ యాప్ పేరే జెల్లీఫై, JELLIFI. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, దాని ద్వారా కూడా మీరు ఈ యాప్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో దీన్ని మీరు ఎలాగ యూజ్ చేయాలంటే చూడండి, ఇలాగ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేసేయండి. సో ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు ఇలాగ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. సో దాని తర్వాత చూడండి, ఇక్కడ న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి మీకు ఇక్కడ 3 డాట్స్ అనేవి కనబడతాయి. తర్వాత ఇక్కడ కెమెరా సింబల్, గ్యాలరీ సింబల్ అనేది మీకు కనబడుతుంది. కెమెరా సింబల్ అంటే మీరు లైవ్గా ఫోటోలు అంటే ప్రజెంట్ ఫోటో దిగి దాన్ని కదిలేలాగా చేసుకోవచ్చు. సో అలా కాదు, ఆల్రెడీ మీరు ఫోటో దిగి ఉంటే ఇక్కడ పైన గ్యాలరీ ఆప్షన్లో క్లిక్ చేసి సో ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దీన్ని ఇప్పుడు ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇలా సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీకు ఒక స్క్వేర్ సింబల్ కనబడుతుంది. అంటే దీన్ని మీరు ఎంతవరకు అయితే మీకు ఫోటో కావాలో అంతవరకు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో దీని తర్వాత చూడండి, ఇక్కడ పైన యారో సింబల్ కనబడుతుంది కదా, నెక్స్ట్ సింబల్ లెక్క. సో దీని మీద క్లిక్ చేయండి. సో మీకు ఇమేజ్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. తర్వాత మీరు ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ పైన డిలీట్ సింబల్ ఉంది. ఒకవేళ మీకు ఈ ఇమేజ్ నచ్చకుంటే డిలీట్ సింబల్ క్లిక్ చేయొచ్చు. సో దాని పక్కన షేర్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే సో చూడండి, ఫోటో సెలెక్ట్ చేసుకుంటేనే మనకు ఇలాగ చూసారా, ఫోటో అనేది ఆటోమేటిక్గా కదలడం అనేది స్టార్ట్ అయిపోయింది. సో అలాగే చూడండి, కింద ఒక 5 ఆప్షన్స్ అనేవి మీకు కనబడుతున్నాయి. సో నేను సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సైడ్ టు సైడ్ ఈ ఇమేజ్ అనేది కదులుతుంది. ఒకవేళ ఈ రౌండ్ సింబల్ మీద క్లిక్ చేస్తే రౌండ్గా కదులుతుంది. అలాగే దాని పక్కన ఇంకొక ఆప్షన్, సో ఇలాగా ఈ 5 ఆప్షన్స్లో మీ ఫోటో ఏ దానికి మ్యాచ్ అయితే ఆ ఫోటోని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా సెలెక్ట్ చేసుకున్నాక చూడండి, పైన రైట్ సైడ్ కార్నర్లో రైట్ సింబల్ కనబడుతుంది కదా, టిక్ మార్క్. సో దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏం చేయాలి చూడండి, లో, నార్మల్, హై అని కనబడుతున్నాయి ఆప్షన్స్. సో హై మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో మీరు క్రియేట్ చేసుకున్న మీ ఫోటో GIFలోకి ఎక్స్పోర్ట్ అవుతుంది. సో చూశారు కదా, ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఇమేజ్ అనేది GIFలోకి కన్వర్ట్ అవుతుంది. దాని తర్వాత చూడండి, మీకు ఇలాగ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు ఒకవేళ షేర్ చేయాలనుకుంటే ఈ షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మీకు ఎవరికైతే కావాలో వాట్సాప్లో, ఫేస్బుక్, IMO, ఇన్స్టాగ్రామ్, ఎక్కడైనా హైక్ ఏ దాంట్లో అయినా సరే మీరు ఈ ఇమేజ్ని సెండ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు మీ మొబైల్లోనే సేవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్లో ఈ ఫోటో అనేది సేవ్ అయిపోతుంది. సో గ్యాలరీ ఓపెన్ చేస్తే మీకు ఆ ఫోటో అనేది చూడండి, చూశారు కదా. సో ఇక్కడ నాకు ఈ ఫోటో అనేది సేవ్ అయిపోయింది. సో ఈ విధంగా మీరు ఎన్ని ఫొటోస్ అయినా సరే ఈ జెల్లీఫై అనే యాప్ యూజ్ చేసి మీరు యానిమేషన్లోకి మార్చుకోవచ్చు. అంటే ఒక GIFలోకి మార్చుకొని మీ ఫ్రెండ్స్కి సెండ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మీకు కనుక ఒకవేళ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.